రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశ రాజకీయాల్లో ఒక చాలా పెను మార్పు వస్తోందని అనిపిస్తోంది. అదేమిటంటే ముస్లిం ఓట్ బ్యాంకు యొక్క వీటో పవర్ అంతమైపోతుంది. నిజానికి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళాల్సింది. వాళ్ళు భారతదేశంలో ఉన్న తరువాత నిన్నటిదాకా ముస్లిం లీగ్కి పనిచేసినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ కోరుకుని ఓటు వేసినటువంటి వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా నిలబడింది. ముఖ్యంగా పాకిస్తాన్కి వెళ్దామనుకుని వెళ్ళలేక ఉండినటువంటి వాళ్ళకి అండగా నిలబడింది. నెమ్మదిగా ఈ ముస్లిములు ఒక ఓట్ బ్యాంకుగా మారారు. ఆ ఓట్ బ్యాంకు దాదాపు 1986-87 వరకు కూడాను కాంగ్రెస్ పార్టీతోటే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతోటే ఉంది. మధ్యలో ఎమర్జెన్సీ సమయంలో ముస్లింలు జనతా పార్టీ వైపు వచ్చారు, కానీ అది కొంతకాలమే మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చారు. కానీ బాబరీ ఉద్యమము ప్రారంభం కావడానికి ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటుగా ముస్లిం ఓట్ బ్యాంకు అటు ఇటు వెళ్ళిపోవడం మొదలైంది. సమాజ్వాదీ పార్టీ వైపు, లాలూ ప్రసాద్ యాదవ్ వైపు, లేకపోతే మహారాష్ట్రలో ఎన్సిపి వైపు, ఈ రకంగా వేర్వేరు పార్టీల వైపు ముస్లిం ఓటు బ్యాంకు వెళ్ళడము, ఒక హిందూ సామాజిక వర్గాన్ని కలుపుకుని ఈ ముస్లిం ఓట్లు కలవడంతో అధికారంలోకి రావడం. సో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ని వదిలి రీజనల్ పార్టీల వైపు వెళ్ళాయి. డిఎంకే వైపు వెళ్ళాయి తమిళనాడులో, కేరళలో ఎల్డిఎఫ్ కాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వైపు వెళ్ళాయి. కొంతకాలము జనతాదళ్ వైపు వెళ్ళాయి. మహారాష్ట్రలో ఎన్సిపి వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్ళాయి. మిగతా దేశంలోని అనేక పార్ట్స్లో, ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళాయి. బీహార్లో నితీష్ కుమార్ పార్టీ వైపు వెళ్ళారు, లేకపోతే ఆర్జేడీ వైపు వెళ్ళారు. ఈ రకంగా జరుగుతూ వచ్చాయి. ఆ తరువాత ముస్లిములకు తమ ఓట్ల పైన ఎంత నమ్మకం కలిగిందంటే తాము ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలవగలము అన్నటువంటి భావన కలిగిన తర్వాత దేశవ్యాప్తంగా ముస్లిం పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఉదాహరణకి కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చాలా కాలం నుంచే ఉంది. హైదరాబాదులో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చాలా కాలం నుంచే ఉంది. వీటిలాగానే అస్సాంలో యూడిఎఫ్ 80వ 90వ దశకంలో ప్రారంభమైంది. అదేవిధంగా చిన్న చిన్న పార్టీలు దేశమంతా రావడం మొదలైనవి. అయితే వీటన్నిటిలోనూ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంకు గెలుపోటములను నిర్ధారిస్తుంది. ముస్లిం ఓట్ బ్యాంకు ఎవరిని నెత్తిన పెట్టుకుంటుందో వాడు గెలుస్తాడు, ఎవరిని తిరస్కరిస్తుందో వాడు ఓడిపోతాడు. ముస్లింలు కూడా బీజేపీని ఓడించే ఏ పార్టీ అయినా ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. బీజేపీని పార్టీ ఓడించగలుగుతుంది అని నమ్మితే దానికి ఓటేశారు. తెలుగునాట బీఆర్ఎస్కి వేశారు, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక వైఎస్ఆర్సీపీకి వేశారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగలిగే పార్టీలన్నిటికీ వేశారు. అయితే ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నది ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది, దానికి ఉన్నటువంటి వీటో పవర్ అనేది కేవలం ఒక గాలిబుడగా మాత్రమే అని బెంగాల్, అస్సాం పరిణామాలు రుజువు చేశాయి. బెంగాల్లో దాదాపు 30% ముస్లిం జనాభా ఉంది. ఒక 60-70 సీట్లలో ముస్లిములు మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అస్సాంలో కూడాను ముస్లిం జనాభా 33% వరకు ఉంది. కాబట్టి అస్సాం రాజకీయాలను కూడా ముస్లింలు శాసించాలి. అస్సాములో వరుసగా 3వసారి 30% ముస్లిం జనాభా ఉన్నప్పటికీ బీజేపీ దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. అది ఘనమైనటువంటి విజయాన్ని సాధించాయి. హిందూ ఓట్లన్నీ ఒకవైపు పోలరైజ్ అయితే ముస్లిం ఓటర్లకు ఉన్నటువంటి వీటో ఖతమైపోతుందని అస్సాం నిరూపించింది. ఈసారి బెంగాల్ కూడా అదే నిరూపించింది. బెంగాల్లో వాస్తవానికి 60 నుంచి 75 సీట్లు ముస్లిములు మాత్రమే గెలిచే సీట్లు.
కానీ భారతీయ జనతా పార్టీ హిందూ కన్సాలిడేషన్ చేయటంలో సఫలమైంది. హిందూ ఓట్లన్నీ ఒక పక్షానికి రావడంతో ముస్లిం ఓట్ బ్యాంకుకి ఉన్నటువంటి వీటో అధికారం మటుమాయమైపోయింది. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఇప్పటికే అది జరిగింది. అయితే ఇప్పటి వరకు అత్యంత కఠినమైనటువంటి బెంగాల్లో జరగలేదు, ఈసారి బెంగాల్లో కూడా జరిగింది. అంటే అత్యధిక సంఖ్యలో ఉండి రాజకీయాలను తారుమారు చేయగలిగేటటువంటి 4 రాష్ట్రాల్లోనూ యూపీ, బీహార్, బెంగాల్, అస్సాం ఓటమి పాలైంది. ముస్లిం ఓటర్లను నమ్ముకున్నటువంటి పార్టీలు ఓటమి పాలయ్యాయి. ముస్లిం ఓటర్లకు వీటో పవర్ లేదని రుజువైంది. మిగతా దేశంలో ముస్లిం ఓటర్లు కేవలము భోపాల్ వంటి కొన్ని సెంటర్లలో, హైదరాబాద్ వంటి కొన్ని సెంటర్లు, లేకపోతే కేరళలో ఉన్నటువంటి నార్త్ కేరళ, కాసర్గోడ్, మంజేరి, పొన్నని ఇటువంటి ప్రాంతాలకు మాత్రమే ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలను శాసించగలిగే పరిస్థితిలో ఉంది. కేరళలో ఫలితాలకి వాస్తవానికి వామపక్షాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత చాలా పెద్ద కారణం. ముస్లిం ఓట్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొదటి నుంచి కూడా ముస్లిం లీగ్ గెలుస్తుంది, లేదా ఏదైనా ఇస్లామిక్ పార్టీలు గెలుస్తున్నాయి. కమ్యూనిస్టులకి 2-3 సీట్లు వచ్చేవి, అవి కూడా పోయినాయి. కాబట్టి దేశ రాజకీయాల్లో వస్తున్నటువంటి పెనుమార్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు దేశ రాజకీయాల్ని శాసించేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయారు. ఎందుకంటే కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. మతోన్మాదము ఏ మేరకు పెరుగుతుందో దానికి కౌంటర్గా హిందూ ఓటర్లు కన్సాలిడేట్ అయినట్లయితే ఈ ఓట్ బ్యాంక్ ఎందుకు పనికిరాదు. కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ఒక రకంగా చరమగీతం పాడినట్టయింది. కుల రాజకీయాలు, ఒక కులాన్నో 2 కులాలను ఆధారంగా చేసుకుని ముస్లింలను కలుపుకుని రాజకీయం చేసేటటువంటి పరిస్థితి కూడా పోయింది. ఎందుకంటే కులాలలో ఉన్నటువంటి వివిధ కులాల్లో ఉన్నటువంటి యువకులు ఈరోజు బీజేపీ వైపు వస్తున్నారు. అదేవిధంగా ఈ కుల రాజకీయాలు ఒక ప్రబలమైనటువంటి శక్తివంతమైనటువంటి హర్యానాలో జాట్లు కావచ్చును, లేకపోతే ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంలో జాట్స్ కావచ్చును, మహారాష్ట్రలో మరాఠాలు కావచ్చును, మేము రాజకీయాల్ని శాసిస్తాము, మేమే ముఖ్యమంత్రులం కావాలన్నట్లయితే హిందూ సమాజంలో ఉన్నటువంటి వివిధ కాస్టుల కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. పర్యవసానంగా ఓట్ బ్యాంకు యొక్క వీటో పవర్ భారత రాజకీయాల నుంచి అంతమైపోతున్నది. ఇది ఒక రకంగా చాలా మంచి పరిణామము. అయితే దీన్ని చిరస్థాయిగా ఉంచే రీతిగా ప్రభుత్వాలు పనిచేసినట్లయితే మళ్ళీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎమర్జ్ కావడమో, లేకపోతే కుల రాజకీయాలు ఎమర్జ్ కావడమో జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కుల రాజకీయాలు ఈ దేశాన్ని చాలా వెనక్కి నెట్టినాయి. అదేవిధంగా అంటే కులోన్మాద రాజకీయాలు వాస్తవానికి అవి, అదేవిధంగా మతోన్మాద రాజకీయాల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటిన తరువాత మొట్టమొదటిసారి ప్రజలు నేషనలిజం ఆధారంగా ఓటు వేస్తున్నారు. ఇది ఒక అభినందించదగ్గ, ఆనందించదగ్గ పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.